ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి పలయ బ్రహ్మ హరిహర త్రిగుణాత్మస్థారగౌతికం దర్శ దర్శ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి మాసం తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుకున్న పనులు, అనుకున్న కోరికలు నెరవేరకుండా కొన్ని మధ్యలో కొన్ని సమస్యలతో సతమతం అయిపోయి, మరి వాళ్ళ జాతక రిష్ట ఎలా అయిపోయింది, వాళ్ళు అనుకున్న పనులు ఎందుకు బ్రేక్ అయిపోయినాయి అనేది, మరి వాళ్ళ మీద ఏ గ్రహం ఉంది, ఎలాంటి దోషాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిత్తా నక్షత్రము 3-4 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, యోగము, ధనప్రాప్తి యోగము ఈ సంవత్సరంలో వీళ్ళకి ఈ నెలలో ఉగాది నుంచి మంచి అదృష్ట యోగము, మంచి రాజయోగము పట్టబోతుంది. మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి దాంతో పాటు వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కొన్ని పడ్డ బాధలు, కొన్ని పడ్డ విధానాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే వీళ్ళు ఏ విషయమైనా కూడా ఎదుటి వాళ్ళని చాలాగా ఈజీగా నమ్ముతారు. ఏరే వాళ్ళు ఏదన్నా ఒక మాట చెప్పారనుకోండి, ఆ మాటని వీళ్ళు అదే కరెక్టేలే అనుకుంటారు. వాళ్ళ మనసులో ఉండాల్సిన భావ్యాలు, వాళ్ళ మనసులో జరిగిన విధానాలు ఓపెన్గా చెప్పేస్తుంటారు. భార్య దగ్గర కానీ, స్నేహితుడి దగ్గర కానీ చాలా విషయాలన్నీ చెప్పేస్తుంటారు. అలాగ చెప్పిన దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలో కూడుకొని ఉంటారు. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి కుటుంబంలో ఉండాల్సిన సమస్యలు, కుటుంబ సమస్యలు అనేది చాలా వరకు ఎదురైనట్టుగా ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి అమ్మా నాన్న, కుటుంబం, అన్నాదమ్ములు అందరూ కలిసి ఈ కుటుంబ బాధ్యతలన్నీ వీళ్ళ మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలి అని చాలా వరకు చాలా విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఎంత పోరాటం చేసినా కూడా గొర్రెకి బెత్తిడి తోక అన్నట్టుగా ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి ప్రతిఫలం ఉండదు. ఎందువల్ల అంటే చేతి కాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది, దాని కారణం ఏమిటి, దాని సమస్య ఏమిటి, మరి ఏమేమి జరుగుతుంది, మరి అది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఇప్పుడు టైం అనేది ఇన్ని రోజులు వీళ్ళ పడ్డ కష్టాలు తొలగిపోయే రోజు అతి దగ్గరలో వచ్చేసినాయి. మరి వీళ్ళకి పెద్ద వాళ్ళతో కొన్ని పరిచయాలు, మరి ఒక స్త్రీ నుంచి వీళ్ళకి అదృష్ట యోగము, ఒక స్త్రీ నుంచి దిశ తిరిగే యోగము కనబడుతుంది. మరి స్త్రీకి పురుషుడి నుంచి అదృష్ట యోగము, ఒక పురుషుడి నుంచి అదృష్ట యోగము ఇలా జాతక విధానంలో కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా వీళ్ళకి వ్యవసాయ రంగంలో చాలా వరకు ఏరియా వాళ్ళ పేరు బలంలో చేసుకుంటేనే చాలా వరకు బాగుంటుంది. మరి వీళ్ళ పేరు బలంలో చేసినా కూడా అభివృద్ధి అనేది పెద్దగా ఉండదు. కాబట్టి వీళ్ళ భూములు కానీ, వీళ్ళకు ఉండాల్సిన కొన్ని వస్తువులు కానీ అవి ఏరియా వాళ్ళకి కవులుగా ఇచ్చుకుంటేనే వీళ్ళకి మంచి అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇవ్వకోకుండా వీళ్ళే చేసుకున్నారనుకోండి, దానివల్ల చాలా నష్ట ప్రభావము, దానివల్ల ఏదో చికాకులు, ఏదో సిక్కులు పడటం, ఆ పంట చేతి కాడకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, అలాగా సమస్యలతో కొంత సతమతమైపోయి ఉంటారు చాలామంది. మరి ముఖ్యంగా అదృష్ట యోగంలో గణితంలో చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి, బిగినీస్లో చేయాల్సిన వాళ్ళకి పెద్ద బిగినీసులు, పెద్ద విధానాలు కొన్ని చేయాల్సినవి ఆ జాతక చక్రంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా పెద్దగా అనుకూలంగా లేని దాని వలన మనసు నిలకటగా ఉండకోకుండా మానసికంగా ఇబ్బందులు పడటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం, చేజారిపోవటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి అలాంటి సమస్యలు కొన్ని ఎదురైన దాని వలన అది చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మరి
ఇస్తనన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా ఉండటం, బంధుమిత్రులతో మన మీద లేనిపోయిన కొన్ని సృష్టించటం, మన పేరుని చెడగొడటం, మన పేరుని బదలాం చేయటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని రాబోతున్నాయి. మరి కొన్ని కోర్టు సమస్యల్లో కూడా కొన్ని విధానాలుగా మనకి మంచిగా శుభవార్తలు కొన్ని వినాల్సినవి, శుభ కార్యక్రమాలు కొన్ని చేయాల్సినవి, దాంట్లో మనకి అద్భుతమైన విధానాలు మనకు రావటం, ఇలాంటి ఇలా జాతక చక్రంలో కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎన్నో పూజ కార్యక్రమాలు చేసినా ఆ పూజలు ఫలించుకోకుండా కొన్ని ఇబ్బందులు అవుతుంటారు. కొంత దైవ యత్నం అనేది చాలా గొప్పది. యత్నము పవిత్రమురా అన్నాడు. మరి ఈ యత్నములో ఉండాల్సిన పవిత్రం అనేది చాలా గొప్పది కాబట్టి వీళ్ళు చేయాల్సింది శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. దాంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వీళ్ళు పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన, ఆయన కలియుగ దేవుడు కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది, లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది, అనుకున్న కోరికలు అనుకున్న కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కొన్ని సమస్యలతో దగ్గరకు వచ్చి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఇడిపోయిన వాళ్ళు కొంత బాధపడుతూ మరి నా జీవితం ఇలాగా పోయింది ఏమిటి, మళ్ళీ నా జాతకంలో కొత్త లైఫ్ ఏమన్నా వస్తుందా రాదా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి వాళ్ళకు కూడా కొత్త లైఫ్ కొన్ని ఎదురయ్యే మార్గాలు, కొత్త జీవితాలకు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళకి ఫస్ట్ చేసుకున్న కళ్యాణం విషయాల్లో కూడా కొన్ని గ్రహాలు కొన్ని పట్టుకొని అవి పటాపంచలు అయిపోయి ఇడాకులకు వచ్చేసి మళ్ళీ కొత్త లైఫ్ ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక విధానంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. ఆ విధంగా కొన్ని ఉన్నాయి. మరి ఈ తులరాశి వాళ్ళకి 100% అదృష్ట యోగము, రాజయోగము పట్టాల్సిన యోగము రాబోతుంది. భూమిలో బంగారం దొరకాల్సిన యోగము కనబడుతుంది. వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని విధానాలు ఆ జాతక విధానంలో కూడా వీళ్ళకి ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వీళ్ళ విషయాలను పబ్లిసిటీ చేయకూడదు. వీళ్ళు చేసే వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు, ప్రమోషన్ విషయాలు కూడా చాలామందికి పబ్లిక్ చేసిన దానివల్ల వీళ్ళు చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అధోగతి అంటే ఇలా జాతకంలో ఏ కార్యక్రమైనా కూడా అది సక్రమంగా కాకోకుండా దాంట్లో లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం. వీళ్ళు సైలెన్స్గా ఉంటారు, ఒకరిని ఇబ్బంది పెట్టరు, ఒకరిని ఇబ్బంది చేసే మనస్తత్వం కాదు. కానీ వీళ్ళు సైలెన్స్గా ఉన్నా కూడా వాళ్ళే వచ్చి బట్టగాల్చి పైనేసి లేనిపోయినవి కూడా కొన్ని సృష్టించి లేనిపోయిన దాంట్లో కూడా వీళ్ళని పెట్టేసి చాలా వరకు సమస్యలతో సతమతమైపోయి బాధపడుతూ ఉన్నారా? మీరు చెప్పిన ప్రకారంగా ఆ పూజా భాగం చేయిస్తే మీకు చాలా వరకు బాగుంటుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీకు ఎలాంటి సందేహం ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా, మీరు జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతకం ఎలా ఉందా అనేది చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. నమఃశివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.